Hi everyone, I am Shravan Kumar Ali, working in MPPS Bodhulabanda HC, Nelekondapalli Mandal, Khammam district. Welcome to Easy Teach with Praveen YouTube channel. Today we are going to learn Class 3 English. The title name is My English World Class 3. Now, in this we are going to learn Bridging Gap Activity 1. In that there will be a picture and we have to describe it in our own words. By the end of this session, you will be able to name the things, places, people in the picture and talk about the given picture and speak about the characters, people in the picture and describe the given picture in your own words. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరందరూ కూడా ఆ పిక్చర్లోని నేమ్ ఆఫ్ ది థింగ్స్, వస్తువుల పేర్లు కావచ్చు, నేమ్ ఆఫ్ ది పర్సన్స్ అండ్ పీపుల్, మనుషుల పేర్లు కావచ్చు, నేమ్స్ ఆఫ్ ది ప్లేసెస్, ఆ పిక్చర్ ఏ ప్లేసో చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయగలుగుతారు. అండ్ స్పీక్ అబౌట్ ద క్యారెక్టర్స్, పీపుల్ ఇన్ ద పిక్చర్, మీరు ఆ పిక్చర్లోని పాత్రల గురించి, మనుషుల గురించి మాట్లాడగలుగుతారు. డిస్క్రైబ్ ద గివెన్ పిక్చర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, మీరు మీ సొంత మాటల్లో ఆ పిక్చర్ గురించి చెప్పగలుగుతారు. ఓకే, నౌ నెక్స్ట్ we have to divide the blackboard into 3 parts or notebook into 3 parts. In the first part you will be having words. Words means the vocabulary of that particular picture. ఆ పిక్చర్లోని ఉన్నటువంటి నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ ది థింగ్స్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ ది ప్లేసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఆ వొకాబులరీ అంతా కూడా వీ హ్యావ్ టు రైట్ అండర్ దిస్ వర్డ్స్ కాలం. ఈ వర్డ్స్ కాలం కింద అవన్నీ మనం రాయాలి. నెక్స్ట్ సెంటెన్సెస్, మనము ఆ పిక్చర్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్రేమ్ చేసినటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఈ సెంటెన్సెస్ కాలంలో మనం రాయాలి. నౌ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే ద వర్డ్స్ విచ్ డినోట్స్ ద యాక్షన్. ఆ పదాలు ఆ పిక్చర్లో జరిగినటువంటి పనిని గురించి తెలియజేస్తాయి. ఆ యాక్షన్ వర్డ్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు రైట్ అండర్ దిస్ యాక్షన్ వర్డ్స్ కాలం. ఈ యాక్షన్ వర్డ్స్ కాలంలో అవి రాయాల్సి ఉంటుంది. నౌ చిల్డ్రన్, ప్లీజ్ అబ్జర్వ్ దిస్ పిక్చర్ అండ్ ఐ విల్ పోజ్ సమ్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఓకే, నౌ who do you see in the picture? In other way, who are there in the picture? ఈ పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు? పిక్చర్లో ఎవరెవరు కనిపిస్తున్నారు? ఎస్, there are some girls and boys. We can call them as children. వారిని మనం పిల్లలు అని పిలవచ్చు. బాలురు ఉన్నారు, బాలికలు ఉన్నారు, అందరినీ కలిపి మనం పిల్లలు అని పిలుస్తాం. What are they doing? Yes, they are playing. వారు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? వారు ఆడుతున్నారు. Where are they playing? ఎక్కడ ఆడుతున్నారు? ఎస్, గ్రౌండ్లో, ప్లే గ్రౌండ్లో ఆడుతున్నారు. ఆట స్థలంలో ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ప్లే గ్రౌండ్. వాట్ ఆర్ దే ప్లేయింగ్ విత్? వారు దేంతో ఆడుతున్నారు? ఎస్, ఫుట్బాల్తోని, వాలీబాల్తోని, బ్యాట్తోని, స్కిప్పింగ్ రోప్తోని, శాండ్తోని ఆడుతున్నారు. అవునా? ఎస్, దే ఆర్ ప్లేయింగ్ విత్ ఫుట్బాల్, వాలీబాల్, బ్యాట్, క్రికెట్ బాల్, స్కిప్పింగ్ రోప్ అండ్ శాండ్. నౌ వాట్ ఎల్స్ యు ఆర్ సీయింగ్ ఇన్ దట్ పిక్చర్? ఇవే కాకుండా ఇంకా ఏమి కనిపిస్తున్నాయి మీకు పిక్చర్లో? ఎస్, there is a big tree and a building, a compound wall and green bushes. అక్కడ ఒక ట్రీ, చెట్టు ఉంది, బిల్డింగ్ ఉంది, కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడ ఉంది, గ్రీన్ బుషెస్, ఆకుపచ్చని పొదలు ఉన్నాయి. నౌ we have to write all these vocabulary in our notebook or on the blackboard. Yes, first you have to divide that blackboard or notebook into 3 parts. First part is words. In the given picture we are having, first there are boys.
అండ్ బాలురు ఉన్నారు, తర్వాత గర్ల్స్ బాలికలు. దెన్ చిల్డ్రన్, ఎస్, బోత్ వీ కెన్ కాల్ as చిల్డ్రన్. దెన్ ప్లే గ్రౌండ్. వాట్ ఈస్ దట్ ప్లేస్? ఆ ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్ అనేది ప్లే గ్రౌండ్. దెన్ దెర్ ఈజ్ ఎ ఫుట్బాల్ అండ్ ఎ వాలీబాల్, a cricket bat and wickets, cricket ball and a skipping rope and sand castles, tree, building, bushes. Under this words column we are writing all the vocabulary in that particular picture. ఆ పిక్చర్లో ఉన్నటువంటి అన్ని పదాల పేర్లు మనం ఇక్కడ రాస్తున్నాం. తర్వాత యాక్చువల్గా నెక్స్ట్ మనం సెంటెన్సెస్ రాయాలి, కానీ మనకు ఈజీగా ఉండటానికి వీఆర్ షిఫ్టింగ్ టు యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్లోకి వెళ్ళిపోతాం. వర్డ్స్ యాక్షన్ వర్డ్స్ యాడ్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ సెంటెన్సెస్. వర్డ్స్ని యాక్షన్ వర్డ్స్ని కలిపి మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేయబోతున్నాం. కమాన్, నౌ వీ విల్ మూవ్ టు యాక్షన్ వర్డ్స్. ప్లేయింగ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ప్లేయింగ్. బాయ్స్ గర్ల్స్ అక్కడ ఏం చేస్తున్నారు? ఆడుతున్నారు. ప్లేయింగ్, ఆట ఆడటం జరుగుతుంది. నెక్స్ట్ కీపింగ్. ఏ బాయ్స్, అక్కడ బాయ్ ఏం చేస్తున్నాడు? క్రికెట్లో కీపింగ్ చేస్తున్నాడు. దెన్ థ్రోయింగ్. ఏ బాయ్ ఈజ్ థ్రోయింగ్ ఏ బాల్. ఒక బాలుడు బాల్ని త్రో చేస్తున్నాడు. బ్యాటింగ్. ఏ బాయ్ ఈజ్ బ్యాటింగ్. ఇంకొక బాలుడు బ్యాట్తోని కొడుతున్నారు. బౌలింగ్. అనదర్ బాయ్ ఈజ్ బౌలింగ్ ద బాల్. ఇంకొక బాలుడు ఏం చేస్తున్నాడు? బాల్ని, బంతిని విసురుతున్నాడు. రన్నింగ్. టూ బాయ్స్ ఆర్ రన్నింగ్. ఇద్దరు బాలురు పరిగెత్తున్నారు. అండ్ లుకింగ్. ఏ గర్ల్ ఈజ్ లుకింగ్ ఎట్ ద స్కిప్పింగ్ గర్ల్. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని తాడు ఆట ఆడుతుంటే చూస్తుంది. మేకింగ్. ఏ గర్ల్ ఈజ్ మేకింగ్ శాండ్ క్యాజిల్స్. ఇంకొక బాలిక ఇసుకతోని ఇసుక గుళ్ళు కడుతుంటే ఇసుక గుళ్ళు కడుతుంది. కిక్కింగ్. ఏ బాయ్ ఈజ్ కిక్కింగ్ ద బాల్. ఒక బాలుడు బంతిని తన్నుతున్నారు. స్కిప్పింగ్. ఒక బాలిక స్కిప్పింగ్ తాడాట ఆడుతుంది. జంపింగ్. ఈ స్కిప్పింగ్ ఆడే క్రమంలో ఆ బాలిక జంప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద యాక్షన్ వర్డ్స్ విచ్ వర్ హ్యాపెండ్ ఇన్ దట్ పర్టికులర్ పిక్చర్. ఆ పిక్చర్లో జరుగుతున్నటువంటి పనులు, యాక్షన్స్, వీటిని మనం ఇక్కడ యాక్షన్ వర్డ్స్ కాలంలో రాసాము. నౌ వీ హ్యావ్ టు మేక్ సెంటెన్స్ విత్ వర్డ్స్ అండ్ యాక్షన్ వర్డ్స్. వర్డ్స్ కాలంలో ఉన్న వర్డ్స్తోని యాక్షన్ వర్డ్స్ కాలంలో ఉన్న వర్డ్ సెంటెన్స్ని యాడ్ చేస్తూ మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఓకే, యా, ఫస్ట్ we will see the sentence. Children are playing. Yeah, here under the words column we are having children, and under the action words column we are having playing. By adding these two we are going to frame this sentence. Children are playing. Okay, like this you have to frame the sentences. ఈ వర్డ్స్ కాలంలోని చిల్డ్రన్ అనే పదాన్ని, యాక్షన్ వర్డ్స్ కాలంలోని ప్లేయింగ్ అనే పదాన్ని తీసుకొని సెంటెన్సెస్ కాలంలో చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అనే వాక్యాన్ని మనం తయారు చేసాము. ఈ విధంగా మనం మిగతా సెంటెన్సెస్ కూడా ఫ్రేమ్ చేయబోతున్నాం. ఓకే, నౌ షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. బాలురు మరియు బాలికలు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ప్లే గ్రౌండ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఓకే, నౌ షల్ వి సీ ద నెక్స్ట్ సెంటెన్స్. యా, ఏ గర్ల్ ఈజ్ మేకింగ్ శాండ్ క్యాజిల్స్. గర్ల్ ఈజ్ మేకింగ్ శాండ్ క్యాజిల్స్. ఏ గర్ల్ ఈజ్ మేకింగ్ శాండ్ క్యాజిల్స్. ఇక్కడ వర్డ్స్ కాలంలోని వర్డ్స్తోని, యాక్షన్ వర్డ్స్ కాలంలోని వర్డ్స్తోని మనము యాడ్ చేస్తూ వీటిని సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ద స్టూడెంట్స్ టు ఫ్రేమ్ సెంటెన్సెస్.
ఇలా ప్రతి పిక్చర్ కూడా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకో చదవచ్చు, రాయొచ్చు, వాటి గురించి మాట్లాడవచ్చు. ఓకే, నే ఇప్పుడు మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటా ఎలా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలో. నౌ షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. నౌ ఏ గర్ల్ ఈజ్ లుకింగ్, ఏ గర్ల్ ఈజ్ కీపింగ్. ఇన్ ద సేమ్ వే we can make lots of sentences like boys are kicking the ball, boys are running, a boy is throwing the ball. ఈ విధంగా మనం చాలా సెంటెన్స్ని తయారు చేయొచ్చు. ఏ గర్ల్ ఈజ్ లుకింగ్, ఒక బాలిక చూస్తుంది. ఏ గర్ల్ ఈజ్ కీపింగ్, ఇంకో బాలిక తాడాట ఆడుతుంది. బాయ్స్ ఆర్ కికింగ్ ద బాల్, బాలురు బంతిని తంతున్నారు. బాయ్స్ ఆర్ రన్నింగ్, బాలురు పరిగెత్తున్నారు. ఏ బాయ్ ఈజ్ థ్రోయింగ్ ద బాల్, ఒక బాలుడు బంతిని విసురుతున్నాడు. లైక్ దట్ we can frame lots of sentences. Boys are playing cricket, బాలురు అందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఏ బాయ్ ఈజ్ కీపింగ్ ద వికెట్స్, ఇంకొక బాలుడు వికెట్స్ వెనకాల కీపింగ్ చేస్తున్నాడు. లైక్ దిస్ వీ కెన్ ఫ్రేమ్ లాట్స్ ఆఫ్ సెంటెన్సెస్. నౌ షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. ఎస్, ఇంటరాక్టివ్ క్వశ్చన్స్. నౌ హూ డు యూ సీ ఇన్ ద పిక్చర్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ఇంతకుముందు చూసాం. ఈ పిక్చర్లో ఎవరెవరు కనిపిస్తున్నారు, నీ పిక్చర్లో ఎవరిని చూస్తున్నావు. బాయ్స్, గర్ల్స్, చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్. బాలురు, బాలికలు మరియు పిల్లలు ఈ పిక్చర్లో ఉన్నారు. వాట్ ఆర్ దే డూయింగ్, వారు ఏం చేస్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్స్, వాళ్ళు ఆటలు ఆడుతున్నారు. వేర్ ఆర్ దే ప్లేయింగ్, వారు ఎక్కడ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, వారు ఆట స్థలంలో ఆటను ఆడుతున్నారు. వాట్ ఆర్ దే ప్లేయింగ్ విత్, వాళ్ళు దేంతో ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ విత్ క్రికెట్ బ్యాట్ అండ్ బాల్, ఫుట్బాల్, వాలీబాల్, స్కిప్పింగ్ రోప్ అండ్ విత్ శాండ్. వారందరూ కూడా క్రికెట్ బాల్తోని, బ్యాట్తోని, స్కిప్పింగ్ రోప్తోని, వాలీబాల్తోని, ఫుట్బాల్తోని మరియు ఇసుకతోని ఆడుతున్నారు. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్. 11 చిల్డ్రన్ ఆర్ దేర్. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఒక 11 మంది పిల్లలు ఉన్నారు ఆ పిక్చర్లో. నేమ్ ద థింగ్స్ ఇన్ ద పిక్చర్. ఆ పిక్చర్లోని వస్తువుల పేర్లు చెప్పండి. దెర్ ఆర్ బాల్, బ్యాట్, ఫుట్బాల్, వాలీబాల్, స్కిప్పింగ్ రోప్ అండ్ ఏ ట్రీ, బిల్డింగ్ అండ్ కాంపౌండ్ వాల్, గ్రీన్ బుషెస్ ఆర్ దేర్. హౌ ఈజ్ ద పిక్చర్. ఆ పిక్చర్ ఎలా ఉంది. The picture is very beautiful and the children were very happy. It is a joyful picture. ఆ పిక్చర్ చాలా అందంగా ఉంది. ఆ పిక్చర్లోని పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. వై బికాస్ దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్, వాళ్ళకి అండ్ వాట్ దే లైక్, వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మొహాలలో ఆనందం వికసిస్తుంది, కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ జాయ్ఫుల్ పిక్చర్. టోటల్గా ఇదొక సంతోషకరమైన పిక్చర్, బొమ్మ. వేర్ డూ యూ ప్లే, మరి మీరెక్కడ ఆడతారు. వీ యూజ్ టు ప్లే ఇన్ స్కూల్ గ్రౌండ్ అండ్ అండర్ ద బిగ్ ట్రీస్ నియర్ అవర్ హౌజెస్. మేము మా స్కూల్లో ఉన్న ఆట స్థలంలో ఆడతాము మరియు మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద పెద్ద చెట్ల కింద ఆడతాము. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు దట్ ప్లేస్, మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళారా. ఎస్, ఆఫ్టర్ ద స్కూల్ we used to go there. మా స్కూల్ సమయం అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్తాము ఆడుకోవడానికి. సో లైక్ దిస్ వీ కెన్ యాడ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంటరాక్టివ్ sentences we can make with the help of that picture. So by this we are ending this session. Thank you very much. If you like the video, please subscribe. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.